ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. పురాతన కాలంలో యూట్యూబ్ పరిచయలో, మొబైల్ పరిచయలో పాల్గొని దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. బిడ్డలారా, మరి గత కొన్ని దినాల నుండి, కొన్ని రోజుల నుండి మనము నిబంధన కలిగినటువంటి దేవుని పిల్లలముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. యోబు భక్తుడు నిబంధన చేసుకున్నాడు. నా కన్నులతో నేను నిబంధన. పిల్లరా, మనం నిబంధన చేసుకోగలిగితేనే మనము దేవుని ఆలయముగా ఉంటాము అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, దేవుని ఆలయముగా మనం ఉండాలి అంటే మనము నిబంధన కలిగిన వారముగా ఉండాలి. దేవుని ఆలయంలో అపవిత్రత, దేవుని ఆలయంలో పాపము, పాప సంబంధమైనది ఏది ఉండకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకొని మనము దేవుని ఆలయముగా ఉండి మనము దేవుని గణపరిచే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చక్కని మాట అంటారు చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుందని మనం ఎరిగిన వారముగా ఉండాలి. ఇలారా, దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి నిబంధన కలిగినటువంటి దేవుని బిడ్డలముగా, దేవుని మందిరముగా, దేవుని ఆలయముగా ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలారా, మరి దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. అంటే ఏంది? అమ్మా బాబు, నీ ఆలయము నీవే పాడు చేసుకుంటే నీవే పాడైపోతావు. అందుకే బైబిల్ లోకంలో చిన్న సామెత మాట రాయబడింది. పిల్లరా, పెద్దోళ్ళు చెబుతూ ఉంటారు, చెడకురా నువ్వు చెడిపోతావు. కాబట్టి చెడిపోయే స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుని మందిరమును ఎవరైనా పాడు చేస్తే వారు పాడైపోతారు. అంటే నీకు నీవే శాపాన్ని తెచ్చుకుంటున్నావు, నీకు నీవే దేవుని ఉగ్రతకు గురవుతున్నావు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను సృష్టించింది, దేవుడు నిన్ను నిర్మాణం చేసింది, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఆవశ్యనిచ్చింది ఆయన ఆలయముగా ఉండాలని, ఆయన దేవాలయముగా ఉండాలని, ఆయన మందిరముగా ఉండాలని ఆయన కోరుకుంటూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, నీకు నీవే దేవునికి అర్పించుకొని, నీకు నీవే దేవునికి సమర్పణ చేసుకొని దేవుని ఆలయముగా నీవు ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముల చేత నిన్ను నింపుతాడు, నిన్ను బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని, మనల్ని మనము దేవునికి అర్పించుకొని, దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించువారముగా మనం ఉంటే ఆయన ఆత్మ మనలో నివాసం చేస్తుంది. ఆయన ఆత్మ మనలో నివాసం చేసింది అంటే అశాంతి ఉండదు, అసమాధానం ఉండదు, దుఃఖం ఉండదు, బాధలుండవు, వ్యాధులుండవు, రోగాలుండవు, భయంకర పరిస్థితులు ఏది నీకు సంభవించకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మిమ్మును మీరు దేవుని మందిరముగా, దేవుని ఆలయముగా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని ఎరిగిన వారమై దేవునికి భయపడి నువ్వు జీవించాలి అని, దేవునికి విధేయులుగా నీ జీవితాన్ని కొనసాగించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాకడ దినాల్లో, యాంచె దినాలలో మనము దేవుని ఆత్మ మనలో నివాసము చేస్తుందని మనం ఎరిగిన వారముగా, మనము జీవించు వారముగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, దైవ గ్రంథం ఇంకో మాట మీ తలంపుకు తెస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి పిల్లరా, చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుడకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము చక్కగా ఆయనలో కట్టబడాలి, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి.
అమర్చబడాలి. ప్రతి కట్టడము, ప్రతి రాయి, ప్రతి ప్రియులరా నీలో ఉన్న ప్రతి విధమైనటువంటి పరిశుద్ధాత్మతో కూడినటువంటి సంబంధము చక్కగా బేర్చబడాలి, చక్కగా ఉండాలి. భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి. దేవుని అందలి నమ్మకత్వము కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి నువ్వు జీవిస్తూ నిబంధన కలిగి నువ్వు ప్రవర్తించినట్లయితే అదే చక్కని కట్టడము, అదే పరిశుద్ధాత్మ నివాసము చేయు మందిరమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకోండి, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోండి. దేవుని చిత్తానుసారమైన జీవితంలో జీవించినట్లుగా చక్కగా కట్టబడాలి. క్రమబద్ధకమైన జీవితంలో నువ్వు జీవించాలి. కారణం ఏంటంటే దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంది పిల్లరా. కాబట్టి చక్కని ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నడతలు చక్కగా ఉండాలి, నీ మాటలు చక్కగా ఉండాలి, నీ చూపు చక్కనిగా ఉండాలి, నీ ప్రవర్తన చక్కగా ఉండాలి, నీ యొక్క వస్త్రధారణ చక్కగా ఉండాలి, నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. అన్ని చక్కబరిచి ఆత్మ నీలో ఉన్న సంగతిని ఎరిగిన వారమై చక్కగా అమర్చబడి ప్రభుని ఘనపరిచే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవుండి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, మనము దేవునిలో, దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అందుకంటే చక్కటి మాట 22వ వచనంలో కూడా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలముగా మీరు కట్టబడుచున్నారు. దేవుని కొరకు కట్టబడే అనుభవం పిల్లరా. భక్తిలో ఎప్పుడు కట్టబడే అనుభవముగా మనం ఉండాలి. కట్టబడిన వారముగా మనం స్థిరత్వము కలిగి ఉండాలి. భక్తిలో స్థిరత్వం, ప్రార్థనలో స్థిరత్వం, సంఘ సహవాసంలో స్థిరత్వం, పిల్లల విశ్వాసంలో స్థిరత్వం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎక్కడ తొలగిపోకుండా స్థిరత్వము కలిగి మనము కట్టబడి ఆత్మ మనలో నివాసము చేస్తుందని ఎరిగిన వారమై దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. పిల్లరా, మన కనులతో మనం నిబంధన చేసుకుని మనం దేవుని కొరకు జీవిస్తే మనం ఆయన దేవుని దేవాలయ మందిరముగా ఉంటామని చెప్పాం. ఇప్పుడు మందిరములో పిల్లరా దేవుని ఆత్మ ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బైబిల్లో చక్కని మాట రాబడి, లోకంలో ఉన్న వారందరికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి మనం చక్కగా అమర్చబడిన వారమై ఉండాలి, చక్కగా కట్టబడిన వారమై ఉండాలి, చక్కగా క్రమబద్ధకమైన జీవితంలో జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు మా మధ్యన ఉన్నందుకే నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఇంతమైన వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపదాచి వాక్యానుసారముగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని, మీ కృప చేత ఆదరించి కనికరించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి గత ఉదయ కాలంలో మీకు వాక్యాన్ని అందించలేకపోయాం. కారణం ఏంటంటే హైదరాబాదు మరి దేవుని పరిచయం కొరకు, దేవుని పని కొరకు వచ్చాం. అందువల్ల మీకు దేవుని వాక్యాన్ని అందించలేకపోయాం. ఈరోజు హైదరాబాద్లోనే మీకు వాక్యాన్ని ఉచితపరిచి మీ కొరకు అందిస్తూ ఉన్నాం. మా కొరకు, మా ప్రయాణాల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించే ప్రతి విషయమునకును కూడిన మనందరికీ దేవాని మరుడు ప్రతి ఆత్మల పరిశుద్ధులకును ఆయన రాకడ తోడు నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన కూటం ముగించబడింది.